ఇక నిజామాబాద్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై పొలిటికల్ ఫైట్ మొదలైంది. కేసీఆర్ హయాంలో కట్టిన ఇళ్లనే చూపిస్తున్నారు అంటూ బీఆర్ఎస్ ఫైర్ అవుతోంది. నాగారంలోని 396 ఇళ్లను బిగాల గణేష్ గుప్తా పరిశీలించారు. ఇళ్ల పరిస్థితి దారుణంగా ఉందని, మనుషులే కాదు పశువులు కూడా ఉండవని కామెంట్స్ చేశారు ఆయన. తలుపులు, కిటికీలు, ప్లంబింగ్, కరెంటు వైర్లు ధ్వంసమయ్యాయని ఆరోపించారు. రిపేర్లు చేయకుండా పేదలకు పట్టాలు ఇవ్వడం ఏంటి అని ప్రశ్నించారు. రిపేర్ల కోసం 130 కోట్ల రూపాయలు ఇచ్చామంటున్న ప్రభుత్వం పనులు ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు గణేష్ గుప్తా. రిపేర్లు వెంటనే చేసి ఇళ్లను నివాసయోగ్యంగా మార్చి పేదలకు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఏదైనా సరే ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిందని ఈ ప్రభుత్వం కంటిన్యూ చేస్తూ ఉంటుంది. ఆ ప్రభుత్వంలో చేసిన ఇల్లు ఈ ప్రభుత్వం ఇస్తుంది అనుకోవచ్చు. కానీ ఏదైతే అక్కడ కిటికీలు కానీ తలుపులు కానీ ఇవన్నీ లేవు, దానికోసం పెట్టినటువంటి 130 కోట్లు ఏమైపోయాయని క్వశ్చన్ చేస్తున్నారు. ఏం జరిగింది? బీఆర్ఎస్ హయాంలో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఇక్కడ నిజామాబాద్ నాగారం ప్రాంతంలో కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టారు. అయితే అప్పుడు కొద్దిగా అధికారుల నిర్లక్ష్యం వల్ల కొద్దిగా జాప్యం జరిగిందని చెప్తూనే కొత్తగా వచ్చిన ఇటీవల మంత్రి పొంగులేటి నిజామాబాద్కు వచ్చాడు పర్యటనలో. ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లు కాదు, ఇవి ఖచ్చితంగా కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా చెప్తున్నాడు. కానీ అయినా సరే ఏవైతే బీద ప్రజలకి ఇల్లు ఇస్తారు కాబట్టి సరే ఇవ్వండి, కానీ కట్టిన డబుల్ బెడ్రూమ్ పూర్తిగా ధ్వంసం అయ్యాయి. కరెంటు బోర్డులు లేవు, ఇటు డోర్లు లేవు, కిటికీలు లేవు. వీటన్నిటిని మరమ్మతులు చేసి ఇవ్వాలని చెప్పి కోరారు. కానీ పొంగులేటి హడావిడిగా వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళ పేరుతో పట్టాలు ఇచ్చాడు. 2 వారాల్లో వాళ్ళంతా కూడా లబ్ధిదారులు అక్కడ ఉండాలంటే ఎట్లా ఉంటారు? కనీసం మనుషులు కాదు పశువులు కూడా ఉండవు, పశువుల కొట్టల్లాగా మారిపోయాయని చెప్పి బిగాల గణేష్ గుప్తా అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 130 కోట్ల రూపాయలు నిజంగా ఉండటానికి అవకాశం లేని ఇళ్ళకి పట్టాలు ఇచ్చారా ఆ పొంగులేటి ఆధ్వర్యంలో ఆ రోజు? బిగాల గణేష్ గుప్తా అదే ఆరోపిస్తున్నాడు. ఏవైతే 10 మంది లబ్ధిదారులకు ఏవైతే పట్టాలు ఇచ్చారో తానే స్వయంగా వెళ్ళి ఆ పట్టాలు ఏవైతే ఇచ్చారో ఆ ఇళ్లను చూపెట్టాడు. ఈ ఇళ్ళకే పట్టాలు ఇచ్చారని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఉండేది ఎట్లా? కనీసం పశువుల కొట్టాలు కూడా ఉన్నాయి. ఇక్కడ కనీసం పూర్తమయము, డోర్లు లేవు, కిటికీలు లేవు, పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. ఇక్కడ పూర్తిగా ప్రాంతం అంతా కూడా భయంకరమైన పరిస్థితి ఉన్నాయని చెప్పి గణేష్ గుప్తా చెప్తున్నాడు. కానీ వాటిని మరమ్మతులు చేసి ఇస్తే గనక సంతోషపడే వాళ్ళం. మేము కట్టిన ఇల్లు రియాక్షన్ ఏంటి? గణేష్ గుప్తా ఆరోపణలు చేస్తున్నారు ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి. కాంగ్రెస్ నేతల రియాక్షన్ ఏంటి? కౌంటర్ ఏంటి? ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్ నేతలు ఎవరు స్పందించలేదు. పిసిసి అధ్యక్షుడు కూడా నిజామాబాద్ లో ఉన్నాడు, తాను కూడా స్పందించే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు. ఇంకా తాను కూడా ఇంకా స్పందించలేదు. అయితే పొంగులేటి మంత్రిగా వచ్చాడు, ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి లబ్ధిదారులకు ఇచ్చాడు. వెంటనే లబ్ధిదారులకు సరే ఇస్తే ఇచ్చారు, కానీ ఆ మరమ్మతులు చేసి ఆ డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని చెప్పి గణేష్ గుప్తా కోరుతున్నాడు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇటు మంత్రి కావచ్చు, వెంటనే స్పందించి ఆ మరమ్మతులు చేసి లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాడు. రైట్ రాజేష్, థాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా ఏ ప్రభుత్వం అయినా గతంలో ఇచ్చినటువంటి కేసీఆర్ ఇల్లు అయినా డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అయినా సరే ఆవాసయోగ్యంగా ఉండడానికి ఇస్తే అవకాశం ఉంటుంది. ఆ విధంగా కాకుండా చాలా డబుల్ బెడ్రూమ్ గతంలో నిర్మించిన అలా అస్తవ్యస్తంగా ఉండిపోయినవి ఉన్నాయి, అండ్ ఇప్పుడు ప్రభుత్వం నిర్మించి ఇచ్చినవి ఉన్నాయి. సో ఇప్పుడు బిగాల గణేష్ గుప్తా చూపించిన ఇల్లు, లబ్ధిదారులకు రీసెంట్గా ఇచ్చిన ఇల్లు ఒకటా కాదన్నది కూడా తీసుకోవాలి.